హాయ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మే 14థ్ అనమాట. యాక్చువల్లీ నిఫ్టీలో మనం ఒక 7,000 దాకా ప్రాఫిట్ చేసాము. నాకు అనమాట. ఒక 7,000 దాకా మనం వచ్చి యాక్చువల్లీ స్మాల్ క్వాంటిటీ యూజ్ చేసాం అన్నమాట 260. ఎందుకంటే యాక్చువల్లీ మార్కెట్ వచ్చి కౌంటర్ ట్రెండ్‌లో ఉందన్నమాట. సో, అందువల్ల మనం వచ్చి చిన్న లాట్ యూజ్ చేసాం. సో, అదేంటి ఎందుకు మనం ఎంట్రీ తీసుకున్నాం అది ఎవ్రీథింగ్ చూద్దాం. ఓకేనా? సో, మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే మా స్టూడెంట్స్ నేను ఎర్లీ మార్నింగ్ ఒక 9:49 బిఫోర్ అట్లా మార్కెట్ అయితే పెట్టేసాను. ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అవుద్ది. అగైన్ ఈ ప్లేస్ నుంచి మార్కెట్ రైజ్ అవుద్దని చెప్పేసుకొని 2 ఎంట్రీస్ అయితే నేను ప్లేస్ చేశాను ముందుగానే. సో, అన్‌ఫార్చునేట్‌లీ మార్కెట్ ఏమైందిరా అంటే ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా డ్రాప్ అయింది. మనకైతే ఎంట్రీ తీసుకొని మనం ఇక్కడ దాకా బుక్ చేసుకున్నాము సింపుల్‌గా. సో, దాని తర్వాత నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ దాకా మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందంట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మార్కెట్ వచ్చి ఈ రేంజ్ నుంచి రివర్స్ అయిపోయింది. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. సో, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యేసరికి యాక్చువల్లీ నేను ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ వెళ్ళిపోయింది. నాకు లైట్ తీసుకున్నాను అంతే అనమాట ఎంట్రీ. ఓకేనా? సో, ఒక ఎంట్రీ తీసుకుందాం అది సింపుల్‌గా మనము. యాక్చువల్లీ రేపేం జరగదు చూడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈరోజు ఎందుకు మనకి ఇంత దూరం పైకి పోయిందిరా అంటే చాలా మందికి కారణాలు తెలీదు. బట్ నాకైతే తెలుసు. బట్ నేను చెప్తాను చూడండి దానికి. ఓకేనా? మీకు యాక్చువల్ ఓల్డ్ వీడియోస్ పాత వీడియోస్ చూసుంటే మీకు సీఆర్‌టీ మెథడ్ అని చెప్పేసుకొని ఒకటుంటది. క్యాండిల్ రేంజ్ థియరీ అని చెప్పేసి. ఓకేనా? సో, దాని పరంగా మనకేంట్రా లాజిక్ అంటే మనకు ప్రీవియస్ డే ఒక లోని తీసుకుంటే మార్కెట్ అనేది ప్రీవియస్ డే ఒక హై కలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, అది యాక్చువల్లీ నేను బిఫోర్ వీడియో చేద్దాం అనుకున్నాను మీకు నేను ఈవినింగ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మిస్ అయింది. సో, సింపుల్ లాజిక్ ఏంట్రా అంటే ఈరోజు మనకు లో తీసుకుందా, సో, ఎగ్జాక్ట్‌గా మనకు ఈరోజు డే హై అనేది కరెక్ట్ అవుద్ది. అది లాజిక్. ఓకేనా? సో, మనకు దాని పరంగా మనకు మార్కెట్ పైకెళ్తుందని మనకు తెలుసు. సో, ఇంకో లాజిక్ ఏంట్రా అంటే నాకు ఈ ఈ యొక్క లోన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్‌గా విగ్ ఉంది కదా తోక. ఆ తోకలోకి వస్తేనే మార్కెట్ ఎంట్రీ పైకి కొట్టాల్సింది మనం యాక్చువల్లీ. నేను ఈరోజు కాల్ ఎంట్రీ ఆ తోకలోకి వస్తే కొడదామనే మార్కెట్ అనేది పెట్టుకొని కూర్చొని ఉన్నా. ఓకేనా? సో, బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది రాకుండా అక్కడి నుంచి అలాగే పైకెళ్ళిపోయారు. అందువల్లే మనం కాల్ సైడ్ ఎంట్రీ అయితే మిస్ అయిపోయినాం. లేకపోతే ఈరోజు పెద్ద ఫార్వర్డ్ బుక్ చేసి మీకైతే నేను షో చేసినేవాడిని. ఎవ్రీథింగ్ అంతా. ఓకేనా? సో, ఇది. మీకు ఎవరికైనా క్యాండిల్ రేంజ్ థియరీ గురించి నేర్చుకోవాలనుకుంటే మేబీ మీరు యూట్యూబ్‌లోకెళ్ళేసి సెర్చ్ చేయండి. లేదా మీకు గూగుల్‌లో వెయ్యి కొట్టినా కూడా వస్తది దాని గురించి మ్యాటర్. చదువుకొని నేర్చుకోండి. ఓకేనా? క్యాండిల్ రేంజ్ థియరీ ట్రేడింగ్ అని ఒకటుంది వచ్చేస్తది మీకు సింపుల్‌గా. ఓకేనా? సో, దీని ఒక స్ట్రాటజీ ఏంట్రా అంటే సింపుల్‌గా మీకు ఐ మీన్ సారీ ఇమేజ్‌లోకెళ్ళాలంటే స్విప్ చేస్తది సింపుల్‌గా ఈ విధంగా మీకు. ఓకేనా? సో, ఇట్లా డే హై స్విప్ చేస్తే లోకొస్తది. లో స్విప్ చేస్తే పైకెళ్తది. అంతే ఇదే లాజిక్. ఓకేనా? సో, ఇది ఈరోజు జరిగిన కథ ఇదనమాట. ఓకేనా? మీకు ఇంకా బాగా నీట్‌గా ఓపెన్ చేసి చూపెడతా చూడండి నీట్‌గా ఇక్కడ. ఓకేనా? సో, ఇట్లా. సో, ఇది రాలేదు అన్‌ఫార్చునేట్‌లీ అది. ఓకే. ఫైన్. ఇక్కడ చూసుకోండి మీకు సింపుల్‌గా అర్థమవుద్ది కదా మీకిక్కడ. జూమ్ చేస్తే నీట్‌గా చూడండి. ఓకేనా? మార్కెట్‌లో ఏంటంటే సింపుల్‌గా ఇక్కడ డే లోని తీసుకుంటే నెక్స్ట్ డే హైని తీసుకోవాలి. అదే లాజిక్. ఈరోజు ఎగ్జాక్ట్‌గా మార్కెట్ నిఫ్టీలో ఇలాగే జరిగిందనమాట. అందువల్లే మనం మార్కెట్ కాల్ సైడ్‌కి వెళ్తదని చెప్పేసుకొని ఇక్కడ మనం అయితే గెస్ చేసాం. బట్ ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ మన ఏరియాకి అయితే రాలేదనమాట. అలాగే వెళ్ళిపోయారు. ఓకేనా? సో, ఇక్కడ వస్తుందనుకున్నాను. బట్ రాలేదు. ఓకే. ఫైన్. వదిలేసేయండి. నెక్స్ట్ రేపు చూద్దాం. రేపేం జరుగుతుంది సింపుల్‌గా. యాక్చువల్లీ మార్కెట్‌లో ఏంట్రా అంటే మన స్ట్రక్చర్ మ్యాప్ పరంగా అంటే ఎస్ఎంసీ కాన్సెప్ట్ ఎవరికైనా ఐడియా ఉంటే ఎవరైనా తెలుసుకుంటే మీకు ఇవన్నీ ఏంట్రా అంటే ఇవన్నీ కౌంటర్ ట్రెండ్ అనమాట. అంటే ఒకసారి ఓకేనా? ఇదన్నా గ్లేడ్ చేసుకుంటా ఒక సెకండ్ మీకు. ఇదంతా ఏంటంటే మనం కౌంటర్ ట్రెండ్ అంటారు. కౌంటర్ అంటే ఆపోజిట్ ట్రెండ్. సో, యాక్చువల్లీ మార్కెట్ అనేది ఏంట్రా మనకు ఇక్కడ ఒక బీఓఎస్ జరిగింది. బీఓఎస్ మీన్స్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా? సో, ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక ఫిబ్ ఏసుకుందాం. ఓకేనా? ఫిబ్ లెవెల్స్ ఇక్కడ నుంచి డ్రాప్ అయిన తర్వాత ఏమవుతదంటే మనకొక 50% ఏరియా అంటే మనకు డిస్కౌంట్. ఇది మనకు ఒక గోల్డెన్ జోన్ అన్నమాట యాక్చువల్లీ. సో, ఎగ్జాక్ట్‌గా ఆ ప్లేస్‌కొచ్చింది. నేను గోల్డెన్ జోన్ లెవెల్స్ కూడా ఒకసారి మార్క్ చేశా. యాక్చువల్లీ నాకు ఇక్కడ సెట్టింగ్స్ మారినాయి. సరే గోల్డెన్ జోన్ కూడా మార్క్ చేస్తాను నేను సింపుల్‌గా ఇది. సో, ఈ గోల్డెన్ జోన్ అనేది మనకేంటంటే ఒక కీ లెవెల్ అనమాట. సో, ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఎస్ఎంసీ పరంగా ఏంటంటే మనకి ఇది బీఓఎస్ దాని తర్వాత మనకేంటివి ఇది ఒక మీకు ఇండ్యూస్‌మెంట్ అన్నట్టు. ఓకేనా? సో, ఇదొక ఇండ్యూస్‌మెంట్. సో, ఎగ్జాక్ట్‌గా మనకు రేపు ఫ్లో ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది మార్కెట్‌లో. ఓకే. ఇది మొత్తం కౌంటర్ ట్రెండ్ కాబట్టి ఆపోజిట్‌లో ఉంది. మనకి లిక్విడిటీస్ అంతా ఎక్కడున్నాయంటే మొత్తం కిందే ఉంది లిక్విడిటీస్ అంతా. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటాయి, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటాయి, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటాయి, ఇక్కడ స్టాప్ లాస్‌లు ఉంటాయి అందరివి. ఈ ప్రతి ఒక్క స్టాప్ లాస్ హంట్ చేయడమే వీళ్ళ యొక్క పని అనమాట. ఎవరిది? బిగ్ ప్లేయర్స్ యొక్క పని. ఓకేనా? సో, ఆ బిగ్ ప్లేయర్స్ లాగా మనం థింక్ చేస్తే మాత్రమే మీకు ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతది మార్కెట్‌లో. ఓకేనా? సారీ ఒక్క నిమిషం. సో, ఓకేనా? బిగ్ ప్లేయర్స్ లాగా మీరు మొత్తం థింక్ చేస్తేనే ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంటది మార్కెట్‌లో. సో, షూర్. నిమిషం ఓకేనా? సో, ఇది ఇక్కడంతా ఏముంటదంటే మీకు మనీ ఉంటది. ఆ మనీని సింపుల్‌గా మేము అర్థం చేసుకోవాలి. ఓకే. మనం ఇక్కడ మార్కెట్ వస్తేనే మనం అర్థం చేసుకోవాలి సింపుల్‌గా. రేపు మార్కెట్ డ్రాప్ అవుద్ది. సో, ఎగ్జాక్ట్‌గా మీకు ఇదేంటంటే ఒక ఫేర్‌వెల్ గ్యాప్. ఓకేనా? 4 అవర్స్‌లో మీకు ఒక ఫేర్‌వెల్ గ్యాప్ అనమాట. లేకపోతే డే టైమ్ ఫ్రేమ్‌లో ఒక ఫేర్‌వెల్ గ్యాప్. మీకు చాలా మందికి చెప్పింటాను నేను. కాన్సిక్వెంట్ ఎంక్రోచ్‌మెంట్ అనే ఒక టాపిక్ ఉంటది ఐసీటీ మెథడ్‌లో. దాని పరంగా ఏంట్రా అంటే మీకు సింపుల్‌గా మార్కెట్‌లో ఎక్కడైతే ఎఫ్ఈజీ ఐడియా ఉంది కదా మీకు. ఎఫ్ఈజీ ఎప్పుడైతే మనకు మార్కెట్‌లో రిజెక్షన్ జరుగుతుందో ఎఫ్ఈజీలో మార్కెట్ అక్కడి నుంచి డ్రాప్ అవుద్దని మనకు దానికి థియరీ అనమాట. ఓకేనా? సో, ఇది మన ఎగ్జాక్ట్‌గా డే ఒక ఎఫ్ఈజీ. ఆ ఒక డే ఒక ఎఫ్ఈజీలో మార్కెట్ రిజెక్షన్ జరిగింది ఇప్పుడు ఈరోజు. సో, మోస్ట్‌లీ రేపు కూడా మార్కెట్ డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది.
ఓకేనా. సో, మీరు ఇప్పుడు చూసారంటే మిడ్ పాయింట్ అనమాట. చుక్కలు చుక్కలు ఉంది చూసారా? దాన్ని మిడ్ పాయింట్ అంటారు. ఆ ఎఫ్‌ఈజీలో మిడ్ పాయింట్ అనమాట. ఆ మిడ్ పాయింట్‌కి మార్కెట్ అయితే కిందే క్లోజ్ చేసింది కాబట్టి మార్కెట్ మర్చినట్టుగా రేపు కూడా కిందకి ట్రావెల్ అవుద్దనమాట. ఓకేనా. సో, అది మన ఎస్ఎంసీ పరంగా ఏంట్రా మార్కెట్ అనేది ఈ జోన్ నుంచి నెక్స్ట్ ఈ బీఓఎస్ కోసం ఇది మనకు బీఓఎస్ లైన్ అనమాట. సో, ఇదైతే పక్కా మార్కెట్ డ్రాప్ అవుద్ది. సో, మీరు మిస్ కాకుండా ఎవరైనా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ ట్రై చేసుకోండి. సబ్జెక్ట్ తెలియకపోతే దయచేసి మీరు ఎంట్రీస్ అంతా ఎవరు తీసుకోకండి. నేను టెలిగ్రామ్‌లో కూడా పెడుతున్నటువన్నీ నేను పెద్ద తోపు అని చూపించుకోవడానికి మాత్రమే మీకు నేను టెలిగ్రామ్‌లో పెడతాను. మిమ్మల్ని తీసుకోండి అని కాదు. ఓకేనా. సో, నేను ఇట్లా సబ్జెక్ట్ పరంగా నేను చేస్తున్నాను. మీరు నాలాగా నేర్చుకొని చేయాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. నా దగ్గర జాయిన్ అవ్వకుండా చేసుకోండి. ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ నేర్చుకోండి అని ఒక మోటివేషన్‌తోనే మీకు నేను పెడతాను తప్ప, మీరు ఆ పెట్టే కాల్స్ అన్నీ మీరు తీసుకోండి అని కాదన్నమాట. ఓకేనా. మార్కెట్‌లో చాలా విషయాలు ఉంటది. అవన్నీ తెలియకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ కొట్టేసారంటే మీకు మేబీ లాసెస్ ఫేస్ చేస్తారు. ఓకేనా. సో, దానికి ఎవరు బాధ్యత కాదనమాట సింపుల్‌గా. సో, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ 5 మినిట్స్‌లోకెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ మీరు ఎగ్జాక్ట్‌గా మీకేంట్రా ఇక్కడ లిక్విడ్ అయితే హంట్ అయింది. ఓకేనా. సో, లిక్విడ్ హంట్ అంటే మన స్టూడెంట్స్ తెలుసు. బట్ మీకు తెలియకపోతే నో ప్రాబ్లమ్. ఓకేనా. సో, సింపుల్ అయితే ఇక్కడ లిక్విడ్ హంట్ అయింది. సో, అగైన్ మనకేంటి ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ జరిగింది. మార్కెట్ చేంజ్ ఆఫ్ కట్ జరిగిన తర్వాత ఎస్పెషల్లీ మన దాంట్లో స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తాను ఎగ్జాక్ట్‌గా. ఓకేనా. సో, లిక్విడ్ హంట్ అయిన తర్వాత ఏం చేయాలి మనము? అక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ మార్క్ చేయాల్సి ఉంది. ఆర్డర్ బ్లాక్ ఎక్కడుంది మనకు? ఇది ఆర్డర్ బ్లాక్. సో, రేపు మార్నింగ్ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ డ్రాప్ అవుద్ది. సో, అదే లాజిక్. ఓకేనా. సో, ఇదంతా ఇక్కడి నుంచి మార్కెట్ డ్రాప్ అవుద్ది. ఇక్కడికొచ్చిన తర్వాత డైరెక్ట్‌గా కొట్టకుండా 1 మినిట్‌లో మీకేమైనా కన్ఫర్మేషన్ దొరికితే అప్పుడు మీరు కొట్టాలా. ఇక్కడ మీది ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకేనా. ఇది మీ ఫస్ట్ టార్గెట్‌గా ఉంటుంది మనం తీసుకునే ఎంట్రీకి. సెకండ్ టార్గెట్ మీకు ఈ యొక్క బీఓఎస్ ఉంటది. ఇక్కడ మీకు 473 పాయింట్లు ఉంది కదా! అన్ని అన్ని పాయింట్లు మీకు డ్రాప్ అయిపోద్దా అంటే ప్రోటీన్‌లో డ్రాప్ అవుద్ది. పక్కా పడుతుంది కూడా. ఓకేనా. సో, అదే లాజిక్. పడకపోతే దాన్ని ఏం చేయలేం. బట్ అట్‌లీస్ట్ మీరు ఇక్కడ దాకా క్యాప్చర్ చేస్తున్నా సరే 200 పాయింట్లు ఈజీగా వస్తది. సో, ఇదే అనమాట రేపు గేమ్. బట్ ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ లేకుండా అలాగే పైకెళ్ళిపోయిందనుకో ఎవడేం చేయలేడు. లైట్ తీసుకోండి అంతే మార్కెట్‌ని. ఓకేనా. సో, ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అవుద్ది. అగైన్ ఇక్కడ నుంచి డ్రాప్ అవుద్ది. సో, ఇది లాజిక్. ఇది రేపు ఎంట్రీ అనమాట నిఫ్టీలో. ఇవన్నీ బిఫోర్ నేను ధైర్యంగా వీడియోస్ చేసి పెడుతున్నానురా అంటే ఏదో నేను మ్యాజిక్ చేస్తున్నట్టు కాదు. సబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్‌లో ఏం జరుగుతుందో చెప్పగలుగుతాను కాబట్టి అది మీకు చూపెడతాను. లేదా అన్‌ఫార్చునేట్‌లీ మార్కెట్ పైకెళ్ళిపోయిందనుకోండి. రేపు ప్లాన్ మళ్ళీ మీకు ఎల్లుండి చెప్తాను మండే. ఓకేనా. సో, రేపైతే ఇదే ప్లాన్ ఉంది. ఇది జరిగితే తీసుకుంటాను నేను. ఇది జరగకపోయిందనుకోండి లైట్ తీసుకొని దిక్కు చూసుకుంటా కూర్చుంటా అంతే మార్కెట్ గురించి. ఓకేనా. సో, ఇదనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కింద మీరు తిడతారో, లేకపోతే నార్మల్ మంచిగా మాట్లాడతారో, లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నాయో ఏదైనా సరే మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు ఓకే. నేను ఏం నేర్చుకోవాలి, మీకేం చెప్పాలనేది నాకు అర్థమవుద్దన్నట్టు సింపుల్‌గా. ఓకేనా. సో, డిస్క్రిప్షన్‌లో ఆ నెంబర్ కూడా పెడతాను మీకు. ఇన్‌కేస్ ఎవరైనా జాయిన్ ఇంట్రెస్ట్ ఉంటే మన తిరుపతిలో ఆఫ్‌లైన్ బ్యాచ్ అయితే నడుస్తుందనమాట. సో, మీరు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడే కూర్చొని ట్రేడ్ చేసుకోవచ్చు. 1 మంత్ మీకు యాక్సెస్ ఉంటది. 1 మంత్ మీరు నా పక్కనే కూర్చొని, నా టేబుల్‌లోనే కూర్చొని మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు బ్రదర్ నేను లాంగ్ ఉన్నాను రాలేనంటే మీరు ఆఫ్‌లైన్ కోర్సెస్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీకు ఎవ్రీడే లైవ్ ఉంటది మార్నింగ్. ఆ లైవ్‌లో మీరు నా యొక్క స్క్రీన్ మీరు షేర్ అవుతా ఉంటది. మీరు చూసుకొని కూడా నాతో పాటు ట్రేడ్ చేసుకోండి. నా ప్రాఫిట్‌లు మొత్తం ఎవ్రీథింగ్ మీకు షేర్ ఐ మీన్ నా స్క్రీన్ షేర్ అవుతా ఉంటది. నేను ఎక్కడ ఎంట్రీ కొడతాను, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాను, ఎన్ని క్వాంటిటీస్ కొట్టాను, ఏంటి ఎవ్రీథింగ్ ఉంటది. మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో రండి అంతే తప్ప వేరే ఉద్దేశం మీద మీరు పెట్టుకోక. ఓకేనా. సో, ఎందుకంటే మార్కెట్‌లో ప్రతిరోజు ఒకేలా ఉండదు. నేర్చుకుంటే మాత్రమే మీరు డెసిషన్ మేకింగ్ మీరు చేయగలుగుతారు. ఓకేనా. సో, ఇదే అనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి సింపుల్‌గా. ఓకేనా. ఓకే. థాంక్ యూ ఆల్ మరి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మేబీ మీకు వేరే విధంగా కూడా ఎక్స్‌ప్లెయిన్ ట్రై చేస్తాను. ఓకే. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎవరైనా చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ కోసం ఒక జస్ట్ చెప్పేస్తున్నానండి. ఇదేంటంటే మనకు ప్రొజెక్షన్ పరంగా సపోర్ట్ అనమాట. ఓకేనా. ఇదంతా మల్టిపుల్ సపోర్ట్. అంటే ఈ యొక్క ఏరియాలో మనకేంటంటే మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయింది. సింపుల్ చూపెడతాగండి. ఆ! మీకు మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయింది. ఇక్కడ రిజెక్ట్ అయింది. అగైన్ మళ్ళీ ఇక్కడి నుంచి పైకెళ్లారు. అగైన్ ఇక్కడి నుంచి పైకెళ్లారు. అగైన్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఏమవుద్ది? సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్‌గా మారుతుందన్నమాట. సో, ఎగ్జాక్ట్‌గా ఆ రెసిస్టెన్స్‌లో మార్కెట్ కూర్చోండి. సో, మార్కెట్ అనేది ఇక్కడి నుంచి కూడా డ్రాప్ అవుతుంది. సో, ప్రొజెక్షన్ చేసే వాళ్ళు కూడా రేపు మేబీ ఎంట్రీగా ఉంటది. ఎస్ఎంసీ అయినా సరే, ప్రొజెక్షన్ అయినా సరే ఎవ్రీథింగ్ అంతా మనకు ఒకటే అన్నట్టు మార్కెట్‌లో. ఓకేనా. ఇది ఇంకో ప్లాన్ అనమాట మీకు సింపుల్‌గా చెప్తున్నాను. మార్కెట్‌లో అన్‌ఫార్చునేట్‌లీ రేపు ఏమన్నా మిస్టేక్ జరిగితే ఏం జరగొచ్చంటే మీకు ఇక్కడున్న ఒక సప్లై ఉంది చూసారా? డే టైమ్ ఫ్రేమ్ 1 అవర్. 1 అవర్‌లో ఈ సప్లై దాకా కూడా మార్కెట్ ట్రావెలింగ్ అవుతుంది. ఇక్కడ దాకా కూడా మార్కెట్ మీద అప్ సైడ్‌కి వెళ్ళిపోతుందన్నమాట. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే. సో, అప్పుడు మీరు అప్ సైడ్‌కి వెళ్ళొచ్చా శంకర్ బ్రో అంటే మీరు వెళ్ళకూడదు. ఓకే. ఎందుకంటే అక్కడ కన్ఫర్మేషన్ చూసుకొని వెళ్ళాల్సి ఉంటది. డైరెక్ట్‌గా అంత ఎంట్రీలు కొట్టకూడదు మీరు. ఓకేనా. సో, ఈడ దాకా కూడా వెళ్లి పడడానికి ఛాన్స్ ఉంటది మళ్ళీ. సో, మోస్ట్‌లీ ఏందంటే మనకు 4 అవర్స్‌లో మొన్న మీకు చెప్పా అనమాట. ఒక 3, 4 డేస్ ముందు వీడియో చేసుంటాను. 4 అవర్స్‌లో మీకు ఏం ప్లాన్ చెప్పానో ఆ ప్లానే అనమాట. ఇంకా స్టిల్ ఇంకా కాలే వర్క్‌లో ఉంది. బట్ అది ఇక్కడ లేదనమాట. గిఫ్ట్ నిఫ్టీలో ఉందది. సో, గిఫ్ట్ నిఫ్టీ చార్ట్ కూడా జస్ట్ మీకు ఒకసారి చూపెట్టేస్తా. ఓకేనా.
సో, గిఫ్ట్ నోట్ చార్ట్ ఏంటంటే సింపుల్ లాజిక్ మనకు ఇదే. మనం ఏమనుకున్నాం లాస్ట్ టైము, ఈ వీడియోలో అయితే ఎగ్జాక్ట్‌గా మనకు 4 అవర్స్ చేంజ్ ఆఫ్ కట్ జరిగి, ఇండస్ట్మెంట్ తీసుకొని బ్యూఐస్ కోసం పైకెళ్ళాలి. సో, దానికోసం మనకి వ్యాలిడ్ జోన్ అంటే ఇదే మనం వ్యాలిడ్ జోన్. ఈ వ్యాలిడ్ జోన్‌కి రావడానికి ట్రై చేస్తారు. ఐ మీన్ గిఫ్ట్ నిఫ్టీ. సో, అది ఇంకా రాలేదనమాట. యాక్చువల్లీ మొన్నే వచ్చేస్తుంది అనుకున్నాను. ఈ యొక్క 600 పాయింట్స్. బట్ రాలేదనమాట. మళ్ళీ రివర్స్ అవుతున్నారు. నాకు తెలిసి మళ్ళీ రేపు వస్తే ఇక్కడ దాకా వస్తారనమాట. ఓకేనా. ఇది ఇది మీ టార్గెట్‌గా ఉంటుంది. ఓకేనా. నిఫ్టీలో అయితే మీ ఏడు దాకా టార్గెట్ పెట్టాను నేను. బట్ గిఫ్ట్ నెట్ వాడుతుంటే ఇక్కడ దాకా కూడా ట్రావెల్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ దాకా వచ్చిందనుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయింగ్ సైడ్‌గా ఆపర్చునిటీస్ మళ్ళీ చూద్దాం. కానీ ఇది మన పోర్ట్‌ఫోలియోగా మారుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అంటే మీరు పొజిషన్ హోల్డ్ చేసుకోవడం గానీ, ఐ మీన్ బీటీఎస్‌లు చేస్తారు కదా నార్మల్‌గా. అవన్నీ ఇక్కడ ఈ ప్లేస్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా ట్రైల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడి నుంచి ఇలా దిగేదాకా. లేకపోతే ఎక్కడైనా ఆగిపోయింది అనుకుందాం మార్కెట్. ఇక్కడి నుంచి మార్కెట్ తీసుకొని ఇలా వెళ్తాను. ఓకేనా. ఓకేనా. అప్‌కమింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాము. ఈరోజైతే ప్లాన్ అదనమాట. ఓకేనా. సో, మీరు నాలాగా సింపుల్‌గా అలా మనీ సంపాదించుకోవాలనుకుంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనా. అంతేగాని నన్ను ఫాలో అవ్వండి, నిన్ను ఫాలో అవ్వండి అవన్నీ పెట్టుకోకండి. ఓకేనా. థాంక్ యూ ఆల్. మండే కలుద్దాం. ఓకే. థాంక్ యూ.